సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. సో ఈ రోజు అయితే స్పెషల్ అయితే ఏం లేదండి. టైం అయితే 8:30 అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజకైతే పనులు స్టార్ట్ చేసేసాను. సో ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేసుకున్నానండి ఆల్రెడీ కుక్కర్లో. ఇంకా పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. మెయిన్ మనకి శ్రీరామునికి పానకము అలాగే వడపప్పు పెడతాం కదా, అవి రెండు కూడా ప్రిపేర్ చేస్తున్నా. అన్నీ కూడా సింపుల్ గానే ఉంటాయి కాబట్టి చేసేస్తున్నాను అనమాట. లేదంటే పానకం ఒకటి పెట్టుకున్నా సరిపోతుంది. బట్ ఎందుకు ఈరోజు చేయాలనిపిస్తుంది, కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది పూజ చేసుకోవాలి అని చెప్పి. ఇంకా అందుకని ఫాస్ట్గా ఇంట్లో పని అయిపోగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇక్కడ లెమన్ అయితే కట్ చేసి పెట్టే. సో ఈలోపు ఇంకా పెసరపప్పు కూడా ఇప్పుడే నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా దేవుడికి అన్ని సర్దేసుకొని లాస్ట్లో అయితే కొంచెం బెల్లం వేసేసి చేసేసేయడం అనమాట. సో ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే బయటికి వెళ్ళాలండి. ఎండలు చూస్తే మామూలుగా లేదు. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో తప్పక వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇంకా అయితే నేను ఈ క్లిప్స్ వరకు షూట్ చేశాను. ఇంకా పెట్టుకుంటే వీళ్ళతో అవ్వదని చెప్పేసి పిల్లల్ని పిలిచానండి, వీడియో షూట్ చేద్దురండి అని. ఇటువైపు చూసారు కదా, ఇటు లౌక్య ఉంది, ఇటు రుత్విక్ ఉన్నారు. ఇద్దరు కలిపి కొట్టేసుకుంటున్నారు అనమాట. ఇంక వీళ్ళిద్దరితో కాదులే అని చెప్పి పక్కకు పంపించేసి ప్రశాంతంగా ప్రసాదాలు అయితే చేసుకున్నాను. పానకం చేశాను, అలాగే వడపప్పు, బెల్లము, పులిహోర చెప్పాను కదా స్టార్టింగ్లోనే. ఈ 3 అయితే ప్రిపేర్ చేశానండి. అండ్ ఇంకొక విషయం, బౌల్ ఉంది కదా, అది చూసి ఏమనుకోకండి, అది వెండిదండి. కొంచెం దాన్ని ఏంటంటే కబోర్డ్లో పెట్టాను క్లీన్ చేసి, బ్లాక్గా అయిపోయింది. నాకేమో అప్పుడు టైం లేదు, లోపల వరకు క్లీన్ చేశాను. బయటికి మాత్రం బ్లాక్ ఉంది. నేను అప్పుడు ఆ టెన్షన్లో చూసుకోలేదు, జస్ట్ అలా చేసేసాను. వీడియోలో చూస్తుంటే కొంచెం నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది. క్లీన్గా అయితే ఉంది కానీ వెండి కాబట్టి కరెక్ట్గా అంటే మంచిగా రుద్ది క్లీన్ చేయాలి కదా, అదొక్కటే మిస్ అయింది. అది ఏమనుకోకండి, నెక్స్ట్ టైం చూసుకుంటాను ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా. పర్సనల్గా నాకు అలాంటివి నచ్చవు, అంటే ఓసిడి వల్ల అలాంటివి చూస్తుంటారే అనిపిస్తుంది అనమాట. సో ముందే చెప్పేస్తున్నా, మళ్ళీ మీరు కామెంట్ చేయకుండా. ఇక్కడైతే చూసారు కదండి, మంచిగా పువ్వులు అన్నీ పెట్టేసుకున్నాము. ఎక్కువైతే ఏం లేవులండి. నాకు ఇలా పండుగలు వచ్చినప్పుడు రెగ్యులర్గా అంటే అట్లీస్ట్ ఒక 2 పువ్వులు పెట్టినా మంచిగా ఉంటుంది. కానీ పండుగలు వచ్చినప్పుడు దేవుడి రూమ్ కొంచెమైనా స్పెషల్గా ఉండాలి, నిండుగా కనిపించాలి అని ఇష్టం అనమాట. మా సురేష్ గారికి నిన్న నుంచి చెప్తున్నాను, 3 days నుంచి శ్రీరామనవమి ఉంది, నేను మంచిగా పువ్వులు తెచ్చుకోవాలి. అంటే మల్లెపూలు బాగా దొరుకుతున్నాయి కదా, విడిగా తెచ్చుకున్నాము అంటే చాలా బాగుంటుంది. ఒక 2 days ముందంటే మనకి రేట్ కూడా తక్కువకి ఇస్తారనమాట. ఫెస్టివల్ ముందు రోజు అంటే అసలు కొనలేములండి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. అసలు బయటికి వెళ్ళాం కానీ మా సురేష్ గారు అయితే అన్నీ పోస్ట్పోన్ చేయడానికి ముందు ఉంటారనమాట. అలాగైతే మిస్ అయిపోయింది. ఇంకా కొన్ని మల్లె పువ్వులు అలాగే మన చెట్టుకు పూసిన కొన్ని పువ్వులు అవి ఉంటే అలాగా దేవుడికైతే పెట్టేశాను. సో ఇది రెగ్యులర్ పూజలాగా అనిపించకూడదు, పండుగ అంటే కొంచెం స్పెషల్గా అనిపించాలి అని చెప్పేసి నేను అనుకుంటాను. సో ఇంకా శ్రీరాముల వారి దగ్గర అలాగా అయోధ్య నుంచి వచ్చింది కదండి ఫోటో ఫ్రేమ్, అది అలా పెట్టుకున్నాము. అండ్ కొంతమంది చెప్పే విధానం ఏంటి అంటే శ్రీరాముల వారి ఫోటోని ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు, మా సైడ్ అన్నారనమాట. ఇంకా వాళ్ళని అంటే పెద్దవాళ్ళు చెప్పింది కదండి, వాళ్ళని కాదని మనమైతే పెట్టుకోలేము. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు. అండ్ వీడియోస్లో చూస్తున్నప్పుడు అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు కూడా అదే చెప్తారనుకుంటా, పెట్టుకోవచ్చు అని. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు అది కరెక్ట్ కాదు అని చెప్పి, అంటే పెట్టుకోకూడదు అన్న వేలోనే చెప్పారు. సో అందుకని నేనైతే పెట్టుకోలేదు. ఇంకా టీవీలో అయితే సాంగ్స్ వస్తున్నాయి. అండ్ అలాగే అయోధ్య నుంచి ఒక ఫోటో ఫ్రేమ్ వచ్చింది కదండి, అందులో అయితే దేవుడి ఫోటో కనిపిస్తుంది అనమాట. సో ఇంకా అక్కడ ఆయన రూపం తలుచుకుంటూ పూజ అయితే ప్రశాంతంగా చేసేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇంకా పులిహోర చేశాను కదా, బ్రేక్ఫాస్ట్గా కూడా సరిపోతుందని చెప్పేసి ఎక్కువగానే చేస్తాను పులిహోర ఎప్పుడు చేసినా. కానీ చాలాసార్లు చెప్పాను కదా, మా ఇంట్లో వాళ్ళకి పులిహోర అంటే ఇష్టము. సో ఎక్కువ చేశానంటే తినేస్తారనమాట. సురేష్ గారు లౌక్య అయితే ఆఫ్టర్నూన్ కూడా అదే తిన్నారండి. ఇంకా నేను అందుకని లంచ్ కూడా ప్రిపేర్ చేయలే. వైట్ రైస్ ఉంటే నేను రుత్విక్ అయితే పెరుగన్నం తిన్నాము. లౌక్య ఆయన అయితే పులిహోరనే తిన్నారనమాట అయిపోయేంత వరకు కూడా. సో లౌక్య హ్యాండ్కి ఏమైంది అనేది నేను నెక్స్ట్ క్లిప్లో అయితే చెప్పాను, వీడియో అయితే చూడండి. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరితో పాటు అమెజాన్లో నేను కొన్ని షాపింగ్ చేశానండి, కుర్తీస్, కొన్ని స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే. అవన్నీ కూడా నేను మీతో పాటు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. అండ్ అలాగే నేను ఇప్పుడు చూపించే ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ అండ్ అలాగే ప్రైస్ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ కుర్తీ అండి, మంచి బేబీ పింక్ కుర్తీ అనమాట. ఒక డిజైనర్ టైప్ అనుకోవచ్చు.
నెక్ పార్ట్ చూసారు కదా, మనకి ఇప్పుడు ప్రజెంట్ వీ నెక్స్ అనేవి కొంచెం బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సో వీ నెక్ అయితే ఇచ్చేసి దానికి మళ్ళీ మంచిగా లేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట డిజైన్ లో. అండ్ కట్ వర్క్ కుర్తీ అండి. దీని ఫ్యాబ్రిక్ చెప్పాలి అంటే ఇది మనకి సెమీ కాటన్ అనమాట, అంటే కాటన్ సిల్క్ మిక్స్. సో ఇలాంటివి ఏంటి అంటే మనకి వాష్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది అండ్ అలాగే మెయింటెనెన్స్ చాలా ఫ్రీ ఉంటుంది అనమాట. అంటే ముడతలు రావడం, కాటన్ లాగా అయితే కాదు, సెమీ కాటన్ కాబట్టి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటుందండి. బాడీ కూడా నాకు చెప్పాలి అంటే కాటన్ కంటే కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ బాగా ఇష్టము. కలర్ షేడ్ అవ్వడం కానీ ఇదేమి ఉండదు. అండ్ దీని బాటమ్ చూసారు కదండి, ఇది కొంచెం మల్టీ కలర్స్ లాగా ఇచ్చేసారనమాట. అంటే కుర్తీ కొంచెం ప్లెయిన్ గానే ఎక్కువ కనిపిస్తుంది కదా, ఇలా ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి లేస్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి, ఈ విధంగా జిగ్జాగ్ షేప్ లో. సో ఇదనమాట. ఇది దుప్పట్టా మీరు చూసినట్లయితే సాఫ్ట్ గా, ఇది కూడా సెమీ కాటనే బట్ చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. మెయిన్ ఈ సమ్మర్ లో ఇలాంటి డ్రెస్సెస్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. టోటల్ సెట్ వస్తుంది. ఇది వచ్చేసి బాటమ్ అట, చూసారు కదా చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ చెప్పాలి అంటే టాప్ కంటే కూడా బాటమ్ ఇంకా మంచి క్వాలిటీ, ఇంకా సాఫ్ట్ మెటీరియల్ అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ పాకెట్ కూడా ఇచ్చేసారండి. సో ఇదనమాట. ఈ సెట్ మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను లింక్ ఇస్తాను. సో ట్రై చేయండి, బడ్జెట్ లో వస్తుంది అండ్ టోటల్ సెట్ వస్తుంది. క్వాలిటీ బాగుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. దుప్పట్టా ఏం రాదు, టాప్ బాటమ్ వస్తుంది. ఇది కూడా ప్యూర్ కాటన్ లాగా ఉందండి, చాలా బాగుంది. చూసారు కదా కొంచెం డబుల్ షేడ్ అలా ఉందన్నమాట. లావెండర్, వైట్, ఆరెంజ్ ఇలా మిక్సింగ్ కలర్ లాగా ఉంది. సో చాలా డిఫరెంట్ టాప్ కుర్తీ అనమాట. చాలా మందికి ఇలా కూడా ఇష్టం ఉంటుంది కదా. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ హ్యాండ్ దగ్గర కూడా ఇట్లా చూసారు కదా ఫోల్డింగ్ లాగా ఇచ్చారనమాట. చాలా బాగుందండి, ఇది చాలా క్లాస్ గా ఉందన్నమాట డిజైన్. అండ్ దీనికి మీరు చూసినట్లయితే ఇట్లా పాంపామ్స్ లాగా వచ్చాయన్నమాట నెక్ కి. అండ్ బాటమ్ చూసారు కదా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు, దీనికి లైన్స్ ఇచ్చేసి మొత్తం ప్రింటెడ్ దుప్పట్టా, మొత్తం కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో మనకి బాటమ్ అయితే ఇచ్చారనమాట. సో చూసారు కదా ఇది బాటమ్, ప్యూర్ కాటన్ అండి. ఈ ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఈ సెట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ, మీకు నచ్చితే కలర్ కాంబినేషన్ ఇది ట్రై చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నేను డెర్మడాక్ నుంచి ఈ స్కిన్ కేర్ ఐటమ్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఇందులో వచ్చేసి మనకి సాలిసిలిక్ యాసిడ్ అయితే 2% ఉంది, నియాసినమైడ్ వచ్చేసి 6% ఉంటుంది అనమాట. సో పింపుల్ క్లియర్ జెల్ అండి, పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో చూసారు కదా నాకు కొంచెం పింపుల్స్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇదైతే తీసుకున్నాను. రేటింగ్స్ అవి బాగున్నాయి. అండ్ డెర్మావైవ్ అంటే మనకి మంచి బ్రాండ్ కాబట్టి సో ట్రై చేశాను, బాగుంటుంది అని చెప్పేసి. రిజల్ట్స్ అయితే నెక్స్ట్ టైం బ్లాగ్స్లో అలా షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి హిమాలయన్ ఫేస్ వాష్ అండి. సో రెగ్యులర్గా కూడా ఇది చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, చాలా లైట్గా ఉంటుందండి నార్మల్ ఫేస్ వాషెస్ కంటే కూడా. సో డే టైంలో బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అలాంటప్పుడు యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఫుల్ బాటిల్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది. దగ్గర 7-8 ఇయర్స్ నుంచి ఈ ఫేస్ వాష్నే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో చాలా బాగుంటుంది, లైట్గా పింపుల్స్ ఉన్న వాళ్ళకి, కొంచెం ట్యాన్ ఉన్న స్కిన్, ఇదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ప్రజెంట్ మీరు బ్లాగ్లో చూస్తున్నారు కదండి, ఆ కుర్తీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నదే. సో వీటన్నింటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా పర్చేస్ చేయండి. అమెజాన్లో మనకి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి, రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, సిఓడి ఆప్షన్ ఉంటుంది. మెయిన్లీ ట్రస్టెడ్ అండి, హ్యాపీగా మనం అమెజాన్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. వీటిలో మీకు ఏది నచ్చినా కానీ ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. సో పూజ అయితే అయిపోయింది. సో ఇంకా టిఫిన్ కూడా తినేసాం అనమాట, పులిహోర. ఇంకైతే ఇప్పుడు మేము టౌన్లోకి వెళ్ళాలి, కొంచెం అర్జెంటుగా బ్లౌజెస్ అయితే తీసుకోవాలన్నమాట. సో కస్టమర్కి రేపే కొంచెం డెలివరీ ఇచ్చేసాలి, కొంచెం హెవీ వర్క్స్ అవి కూడా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళాలన్నమాట. శారీ మ్యాచింగ్ అది చూడాలంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి, లేదంటే సురేష్ గారు తీసుకొచ్చేసి లో బీపీ వస్తుంది, దానివల్ల కళ్ళు అయితే అలాగో ఉంటున్నాయి. హాయ్. సో పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయారు, రిత్విక్ లౌక్య ఇద్దరు కూడా. సో ఇంక వీళ్ళని అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం డ్రాప్ చేసి ఎండకి తీసుకెళ్ళడం కష్టం కదా, సో తీసుకొచ్చేస్తాం అనమాట మళ్ళీ వచ్చేటప్పుడు. లౌక్య మొన్న ఒక పని చేసిందండి, 2 days బ్యాక్ అనమాట. బయటకు వెళ్దామని చెప్పి రెడీ అవుతూ ఉంటే, అంటే పానీపూరి తినాలి, చాలా రోజులు అయిపోయింది పిల్లల్ని తీసుకెళ్ళి, వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. బయటకు వెళ్తున్నామనే ఆనందంలో బ్యాంగిల్స్ వేసుకోవడంలో ఫాస్ట్గా వేసేసుకునిందో ఏమో తెలీదు, నేను సోఫాలో కూర్చోనున్నా, ఫాస్ట్గా వేసేసుకొని
చెయ్యి కట్ చేసుకునింది అనమాట. కొంచెం ఎక్కువగానే తెగింది. సో దానివల్ల కట్టాను. ఇందాక వీడియోలో మీరు చూసుంటారు. ప్రాబ్లం అయితే ఏం లేదు, కాకపోతే పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ పాప మరీ అండి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఓవర్ ఎక్సైట్మెంట్ అనమాట. రెడీ అవ్వడము, మేకప్ వేసుకోవడము, లిప్స్టిక్ పోయడము. తను రెడీ అయ్యేది కాక నాకు అందరు బ్యాంగిల్స్ ఎందుకు గుర్తొచ్చాయేమో తెలీదు. ఆ హడావిల్లో ఇంకా వేసేసుకుంది అనమాట ఫాస్ట్గా. అలాంటి పనులు చేస్తుంది అల్లరి పిల్ల. బయలుదేరుతాం. ఎండ బాగా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అవుతుంది అనమాట. సో మేము వెళ్ళి వచ్చేలోపు మళ్ళీ 1 అట్లా అయిపోతుంది. మళ్ళీ కొంచెం నీరసం అనిపిస్తుంది కదా. సో వచ్చేసి బ్లౌజ్ పెట్టేసేయాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నైటే చెయ్యాలి, కాకపోతే టైం సెట్ అవ్వక నైట్ అయితే ఆపేసాం అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మంచి ఎండకెళ్ళి వచ్చాం కదండి, చాలా కష్టం అనిపించింది. ఇంకా దారి మధ్యలో అయితే ఒకసారి లెమన్ సోడా అలాంటివి ఉంటాయి కదా, అవి తాగాను అనమాట. కొంచెం సాల్ట్ అది ఎక్కువ వేయించుకొని, లో బీపీ వల్ల బాగా కళ్ళు తిరిగినట్లు అయిపోయింది. ఇంకా నేను వెళ్ళకపోతే ఏంటంటే సురేష్ గారికి కలర్స్ అవి తెలియదు కదా, సో అవన్నీ నేను చేస్తేనే వీలుంటుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా అర్జెంట్ ఒప్పుకున్నప్పుడు ఇవ్వకపోతే బాగోదు కదా. సో ఇంక అందుకని చెప్పేసి నేను వెళ్ళి చిన్నగా తీసుకొచ్చేసాను క్లాత్ అది. అండ్ శారీ అయితే ఇదండి. సో శారీలో బ్లౌజ్ ఉంది, కాకపోతే ఏంటంటే శారీలో ఇలాంటివి కొంచెం కాస్ట్లీ శారీస్కి క్లాత్ అనేది సాఫ్ట్ వచ్చేస్తుందండి. సో దానివల్ల ఏంటంటే వర్క్ సరిగా పడదు. అండ్ ఫ్యూచర్లో మీరు వేసుకోవాలన్నా కానీ అంటే మాకు వేయడానికి ఇబ్బంది ఉండదు, మా మనీ మేము తీసుకుంటాము ఓకే. కాకపోతే ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడతారు అండ్ ఆ వర్క్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా తెలీదు. అదే హాఫ్ పట్టులో మనకి 100 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట క్లాత్స్. సో 100, 150, 250 అలా పెట్టుకున్నామంటే ఇంకా మంచి క్లాత్ వస్తుంది. పర్మనెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. పట్టు శారీస్కి వచ్చే క్లాత్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి సాఫ్ట్ అయిపోతాయి అనమాట. వన్స్ స్టిచ్ చేయించుకున్న తర్వాత పిగిలిపోవడం అలా జరుగుతుంది వర్క్ బ్లౌజెస్. కొంచెం చూసుకోండి, ఏదైనా చెప్తే మీకోసమే చెప్తాము. చాలామంది ఏంటంటే శారీలో బ్లౌజ్ వచ్చింది కదా, అంత కాస్ట్ పెట్టి శారీలో బ్లౌజ్ తీసుకున్నాం కదా, అదే ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచించరు. ఈవెన్ పర్సనల్గా నేనైనా కానీ ఎంత కాస్ట్లీ హౌస్ వార్మింగ్ తీసుకున్న శారీ పట్టు శారీ కదా అండి, నాకు బార్డర్స్ అంటే ఇష్టం. బార్డర్స్ కావాలి అంటే మనకి బార్డర్స్ కొంచెం హైలైట్ అయ్యేలాగా కూడా డిజైన్స్ చేసుకోవచ్చు. అండ్ ప్లెయిన్ క్లాత్స్ అయితేనే మనకి వర్క్ ఫినిషింగ్ అనేది 100% కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇది చూసారు కదా అండి, వచ్చిన వెంటనే ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని కొంచెం మజ్జిగన్నం తినేసి వర్క్ స్టార్ట్ చేశాను. హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా ఆల్మోస్ట్ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోవచ్చిందండి. సో ఇంకా ఈవినింగ్ అనమాట నేను షూట్ చేసింది. పిల్లలు ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా, ఇంకా హాల్లోనే కొంతసేపు అలా పడుకున్నాను పరుపు వేసుకొని. ఇంకా పరుపు పైన పెట్టేశాము. సో ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి కస్టమర్ది అనమాట. ఇవైతే వర్క్ రెడీ అయిపోయింది, టైలర్కి ఇవ్వాలన్నమాట. స్టిచ్చింగ్ కూడా చేయించమన్నారు. సరే అని చెప్పి ఇంకా టైలర్ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నానండి. నీట్గా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనమాట, కట్ వర్క్స్ ఇలాంటివి. సో ఇంతకుముందు అంటే స్టిచ్చింగ్ అది నేను పెట్టుకునేదాన్ని కాదు. అట్ ప్రజెంట్ ఏంటంటే మనకి వర్క్ ఫినిషింగ్ అది బాగున్నప్పుడు స్టిచ్చింగ్ కూడా నేను చేయిచ్చేస్తున్నాను అనమాట. కస్టమర్ ఒకేసారి ఒకే దగ్గర పని అయిపోయేలాగా ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట. సో ఇంకా ఇది డిఫరెంట్గా అండ్ ఆల్మోస్ట్ ఇది మీరు వీడియోస్లో చూసేసి ఉంటారు. వ్లాగ్ అనేది కొంచెం ఓల్డ్ కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. అంటే ఇది స్టిచ్చింగ్కి ఇవ్వకముందు షూట్ చేసింది. సో ఇలా వీడియోస్ పెట్టినా కానీ ఏం అర్థం కాదండి. వన్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఆ ఫినిషింగ్ అదంతా కూడా మీకు కనిపిస్తుంది, ఆ డిజైన్ లుక్ అనేది. సో ఇంక ఈ కస్టమర్కి కూడా అర్జెంటుగా, అంటే వీళ్ళు చాలా ముందే ఇచ్చారు, కొంచెం అర్జెంటుగానే ఇవ్వాలి ఈ కస్టమర్కి కూడా, అందుకని చెప్పేసి ఇంకా రెడీ చేసేసి ఇచ్చేస్తున్నా. 2 బ్లౌజెస్ ఉన్నాయి వీళ్ళవి. ఈ శారీకి డిజైన్ చేసేటప్పుడైతే నేను చాలా ఇబ్బంది పడ్డానండి, ఎందుకంటే శారీలో ఏ కలర్ లేదు. అండ్ ఈ కస్టమర్ అయితే చెప్పగానే ఇట్లా ప్లెయిన్ క్లాత్ తీసుకుంటానండి, శారీలో కలర్స్ లేవు అండ్ శారీ క్లాత్ కూడా మొత్తం డిజైన్ వచ్చేసింది బ్లౌజ్. ఇట్లా అనగానే తనకి అర్థమైందనమాట. సో అర్థమయ్యి ఓకే మీకు ఎలా నచ్చితే అలా చేయండి అన్నారు. ఇంకా దాన్ని బట్టి నా ప్లానింగ్ ప్రకారం అయితే ఇట్లా ప్లెయిన్ క్లాత్ తీసుకొని వర్క్ వేశాను. సో మనం ప్లెయిన్ క్లాత్ పెట్టుకుంటే 100 రూపీస్ పెట్టుకుంటామండి. అదే బ్లౌజ్ డిజైన్ వేసుకుంటే వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే శారీలో డిజైన్ బ్లౌజ్ మీద వర్క్ అస్సలు కనిపించదు, మీరు ఎంత మనీ పెట్టినా కానీ వేస్ట్ అనిపిస్తుంది.
నేను ఎంత కష్టపడ్డా నా వర్క్ ఫినిషింగ్ అనేది మీకు కనిపించదు. నాకు డిసప్పాయింట్మెంట్, వర్క్ వేసుకున్న మీకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అనమాట. 100 రూపీస్ క్లాత్ వల్ల. అదే ప్లెయిన్ క్లాత్ తీసుకుంటే డిజైన్స్ బాగుంటాయి, ఫ్యూచర్లో కూడా మనం యూజ్ చేసుకోవడానికి పిగిలిపోవడం కానీ అలా ఏమి ఉండదండి. ఇది వచ్చేసి సింపుల్ డిజైన్ అనమాట. దీని మీదకైతే సరిపోతుంది, ఎందుకంటే బ్యాక్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ క్లాత్ ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ అంటే కొంచెం సింపుల్ డిజైన్స్, అలాగే పెద్దవాళ్ళ టైప్ ఉన్న వాళ్ళకి కాబట్టి బార్డర్ మీద వేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి వేసాను. అండ్ డిజైన్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నారండి కస్టమర్, చాలా బాగుంటుంది. అండ్ స్టిచ్చింగ్ చేయించిన తర్వాత కూడా నేను మీకు వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చాలా నీట్గా వచ్చిందనమాట డిజైన్ అయితే. స్టిచ్చింగ్ చేస్తే వీటి లుక్ అయితే ఇంకా బాగా తెలుస్తుంది, స్టిచ్చింగ్కి ముందు అర్థం కాదనమాట. సో నాకు కూడా ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. కొంచెం అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకంటే కూడా కొంచెం పెద్దవాళ్ళ టైప్ ఉన్న వాళ్ళకి, సో వాళ్ళకి బాగా కనిపిస్తుందండి డిజైన్ అయితే. అంటే ఎవరైనా వేసుకోవచ్చు, బట్ వాళ్ళకి ఇంకా బాగా సెట్ అయ్యేలాంటి డిజైన్ అనమాట ఇది. నేనైతే ఇదే చెప్తాను. కొంచెం బడ్జెట్లో కూడా ఉంటుంది, ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది, మగ్గం లుక్లో సింపుల్గా ఉంటుంది అనమాట. ఇంకా బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ పంపించేసానండి. నెక్స్ట్ ఇంకా నేనైతే నైట్కి డిన్నర్ కోసం అని చెప్పేసి దోశలు అలాగే చట్నీ చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా పులిహోరతో సరిపెట్టుకున్నాం కదా, పులిహోర పెరగన్నం అలాగా దోశ పిండి ఉండింది. ఇంకా నైట్కి దోశలు తింటామని పిల్లలు అడిగేసరికి ఇంకా దోశ అయితే కలిపేశాను పిండి. ఇంకా చట్నీ అయితే కారం చేశానండి. కారం అంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడైనా కానీ హడావిడి లేకుండా కొంచెం వేస్తే సరిపోతుంది. చట్నీ అంటే ఈ ఎండాకాలం వన్ డే నెక్స్ట్ డే తినాలంటేనే మంచిగా అనిపించదు, అందుకని కారం చేశాను. అండ్ నాకు పర్సనల్గా కారం అంటే మంచిగా ఇష్టం అనమాట, దోశల్లోకి బాగుంటుంది. అది కూడా టమాటా కారం అండి, కారం అంటే ఏదో అనుకోకండి. సో పిల్లలకి అండ్ అందరం కలిపి ఎగ్ దోశ వేసుకుందాం అనుకున్నాం, కానీ శ్రీరామనవమి కదా అని చెప్పేసి డ్రాప్ అయిపోయాము. ఇంకా వైట్ చట్నీ కూడా ఉండే, పల్లీ చట్నీ వైట్ చట్నీ అంటున్నా. పిల్లలకి అలాగ అలవాటు అయిపోయింది అండి, పిల్లలతో మాట్లాడుతూ పిల్లల లాంగ్వేజ్ అనమాట. ఏం చట్నీ కావాలంటే పిల్లలు వైట్ చట్నీ రెడ్ చట్నీ అంటారు, అందుకని మీతో కూడా అలాగే మాట్లాడుతున్నా. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. ర్యాండమ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేశాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మరొక వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.